మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెప్పగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవానిచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు దేవుడు ఏం మాటలు చేతి మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, దేవుని పిల్లరా, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకున్నాయని అన్నాడు. అంటే దేవుని భక్తి విషయంలో, అంటే నా భక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకొని చూడు. నువ్వు చేస్తున్న భక్తి కరెక్టా కాదా అని ఒక్కసారి సాధకం చేసుకున్నాయన. ఎందుకంటే నువ్వు చేసే భక్తి వలన నీకు ప్రయోజనమై ఉండాలా. 10 మంది ఆ భక్తి వలన ప్రయోజకరులుగా మారిపోయి వారి జీవితంలో మేలును అనుభవిస్తూ మేలును చూస్తూ నాతో సామాసం కలిగిన వారై ఉండాలి కదా తిమోతి. కనుక నువ్వు చేసిన భక్తి, మరి దైవభక్తి విషయంలో నీకు నువ్వు మొదట సాధకం చేసుకొని నువ్వు చక్కగా నిలబడటం నేర్చుకోనాయని అంటున్నాడు. కనుక దేవుని పిల్లరా, మనందరం కూడా దైవభక్తి విషయంలో సాధకం చేసుకొని మనలో మనం స్థిరంగా నిలబడి మనం మేలును చూస్తూ అనేక మందిని అస్థిరత్వంలోకి తీసుకొచ్చేవారిగా మారునట్లు మరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, భూమి మీదన మేమందరము కూడా నా తండ్రి మా దైవభక్తి విషయంలో మమ్మల్ని మేము సాధకము చేసుకొని స్థిరంగా నీలో నిలబడి నీ వలన మేలును అనుభవిస్తూ అనేక మందిని ఆ మేలుకరమైన మార్గంలో నడిపించగలిగే మహాభాగ్యం ధన్యత భూమి మీదను మాకు అందరికి ఇచ్చి మీరు ఆశీర్వదించమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయ పేరు వందనములు. ధన్యవాదాలు.